వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి మహిమను గురించిన వర్ణన సూర్యపురాణంలో ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజు యొక్క పెద్ద కుమారుడైన ధర్మరాజు జనార్దనుడితో, ఓ కృష్ణ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి ఫలితం ఏమిటి? ఆ వ్రతమును ఆచరించే విధానం ఏమిటి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి? ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి? సవివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ధర్మరాజా, పూర్వం శ్రీరామచంద్రుడు నీవు అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు మంచి కథను చెప్పాడు. ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను, సావధానంగా విను అని పలికాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునితో ఇలా అన్నాడు. మునిశ్రేష్ఠ, సమస్త పాపములను నశింపచేసేది, సమస్త దుఃఖములను పోగొట్టునట్టిది వ్రతములన్నిటిలోకి ఉత్తమమైన వ్రతమును గురించి నీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను. సీతా వియోగము వల్ల నేను అనేక దుఃఖములను అనుభవించాను కదా, అందువలన నేను చాలా భయపడుతున్నాను. అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునిని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. ధర్మస్వరూపుడవైన నీవు ఇటువంటి ప్రశ్న వేయటం తగినదే. అందువల్లనే నీ నామము తలచినంత మాత్రముననే మానవుడు పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. రామభద్ర, లోకమునందలి ప్రజల క్షేమమును కోరి నీవు ఈ ప్రశ్న నన్ను అడిగావు. అందువల్ల లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. పవిత్రము చేయువాటి అన్నిటిలోకి పవిత్రమైనది, వ్రతములన్నిటిలోకి ఉత్తమమైన వ్రతమును గురించి నీవు నన్ను అడిగావు. ఆ వ్రతము గురించి సవివరంగా చెప్తాను, శ్రద్ధగా వినుము అని అన్నాడు. శ్రీరామ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి సమస్త పాపములను హరిస్తుంది, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా మానవుడు ముక్తిని పొందుతాడు. అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతము తప్పక ఆచరింపబడాలి. సమస్త పాతకములను, సమస్త దుఃఖములను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది, పుణ్యములను ప్రసాదిస్తుంది. శుభప్రదమైనది అగు ఒక కథను నీకు చెప్తాను. ఏకాగ్రమైన మనస్సుతో నేను చెప్పే కథ విను. ఎందుకంటే ఈ కథను విన్నంత మాత్రం చేతనే మహాపాపములన్నీ నశిస్తాయి. రామచంద్ర, సరస్వతి నదీ తీరము మిక్కిలి మనోహరంగా ఉంటుంది. దాని ఒడ్డున అందమైన పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణమునకు భద్రావతి అని పేరు. ఆ పట్టణమును యుధిమాన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. శ్రేష్టమైన రాజవంశంలో జన్మించాడు. సత్యవాక్య పాలనయందు నిష్ట కలవాడు. చంద్రవంశంలో జన్మించినవాడు. మంచి ధైర్యవంతుడు. ఆ భద్రావతి పట్టణంలోని ధనపాలుడు అనే పేరు కలిగిన, ధనధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడు ఒకడు ఉన్నాడు. ప్రజల దాహం తీర్చడం కోసం అతను చాలా ప్రదేశములలో చలివేంద్రములు నిర్మించాడు. యజ్ఞయాగములు చేసుకునే వారికి యజ్ఞయాగశాలను నిర్మిస్తుంటాడు. చెరువులు తవ్విస్తుంటాడు. నీటి కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటిస్తుంటాడు. ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక దానా ధర్మాలను చేస్తుండేవాడు. బాటసారులకు సత్రములను కూడా కట్టించాడు. బాటసారులకు బసలు ఏర్పాటు చేసేవాడు. ఇంకను ఆయనకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉంది. పరమ శాంత స్వభావం కలవాడు. అతనికి 5 కుమారులు ఉన్నారు. మొదటి వాని పేరు సుమనుడు, రెండవ వాని పేరు జుతిమంతుడు, మూడవ వాని పేరు మేధావి, నాలుగవ వాడు సుకృతి, ఇక 5వ వాని పేరు దుష్టబుద్ధి. 5వ వాడు పేరుకు తగినట్లుగానే అతను నిరంతరం మహాపాపములను చేయటంలోని ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతుండేవాడు. నిరంతరం వేశ్యలతో మాట్లాడుతుండేవాడు.
తనకు తాను గొప్ప మొనగాడిగా భావించుకునేవాడు. జూదము మొదలైన చెడు వ్యసనములందు ఆసక్తి కలిగి ఉండేవాడు. దేవాలయంలోని దేవతల వైపు చూసేవాడు కాదు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు కాదు. పెద్దవారిని, ముసలివారిని, చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు. కనీసం గౌరవించేవాడు కూడా కాదు. ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు, పూజించలేదు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన పనులని నిరంతరం చేస్తుండేవాడు. దుర్మార్గ ప్రవృత్తి వల్ల తాత, తండ్రులు సంపాదించిన ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. తినకూడని వస్తువులను తినేవాడు. ఎల్లప్పుడూ కళ్ళు త్రాగుతూ కైపులోనే ఉండేవాడు. మహా పాపాత్ముడైనాడు. 4 రోడ్లు కలియు చోట్ల నలుగురు తిరుగుతుండగా, అందరూ చూస్తుండగా వేశ్యలపై చేతులు వేసి తిరుగుతుండేవాడు. తాను చేసే ఘనకార్యములను అందరూ చూస్తున్నారా లేదా అని, తనను గురించి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు అని అన్ని దిక్కులకు తన చూపును ప్రసరించేవాడు. ఇలా అతను తిరుగుతుండగా ఒకసారి తండ్రి చూశాడు. అతనిని అసహ్యించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలగము కలిగిన సేవకులచే తండ్రిని బయటకు గెంటివేయించాడు. అతని ప్రవర్తన అందరికీ తెలిసింది. అతనిని బంధువులు ఎవరూ చేరనివ్వటం లేదు. కొంతకాలానికి తన చేతియందు ఉన్న ఉంగరములను, కంఠాభరణములను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనముతో కొంతకాలము కాలక్షేపం చేశాడు. అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయిన విషయం తెలుసుకున్నారు అతనితో ప్రవర్తించిన వేశ్యల వారందరూ. అతనిని వారి వద్దకు రానివ్వటం లేదు. ఒకవేళ వచ్చిన గుమ్మం వద్దని తిట్టిపోస్తున్నారు, అవమానిస్తున్నారు. ధనహీనులైన వారితో వేశ్యలకు పని ఉండదు కదా. దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రములు కూడా లేకుండా పోయాయి. అందువల్ల పూర్తిగా మాసిపోయిన, చిరిగిపోయిన వస్త్రములని కట్టుకుని అలా తిరుగుతూ ఉండేవాడు. తినటానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. దానితో ఆకలి బాధతో చాలా ఏడ్చాడు. మిక్కిలి దుఃఖపడుతూ, అయ్యో, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? ఇక మీదట నా జీవితం ఏ విధంగా గడుస్తుంది అని ఆలోచించసాగాడు. అతనికి ఏ పని చేత కాదు. చివరకు దొంగతనము చేయుట ప్రారంభించాడు. దొంగతనము చేయుట మొదటిసారి అయినందువల్ల మొదటి రోజునే రాజభటులకు దొరికిపోయాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. అతని తండ్రి ధార్మికుడు, గౌరవనీయుడు కనుక అతని ముఖం చూసి కొద్ది శిక్షను మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు. చేసేది లేక అతను మళ్ళీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు. వెంటనే దొరికిపోయాడు. భటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా శిక్షించారు. తర్వాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు. ఇకపై దొంగతనం చేయనని మాట ఇచ్చాడు. అయినప్పటికీ కొన్ని దినములు గడిచిన తర్వాత జీవితం సాగే మార్గం లభించినందువల్ల మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు. ఎన్నిసార్లు మందలించినను, హెచ్చరించినను అతను తన యొక్క బుద్ధిని మార్చుకోలేకపోయాడు. తాను చేసే దురాచారాలను విడిచిపెట్టలేకపోయాడు. భటులు కూడా విసిగిపోయారు. అతనికి బేడీలు వేసి బంధించారు. కారాగారంలో బంధించి ఉంచారు. కొరడాలతో కొట్టారు. అనేక విధములైన జైలు శిక్షలను అనుభవింపజేశారు. చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు అతను చేసిన నేరములన్నిటినీ విచారణ చేశాడు. రాజు దుష్టబుద్ధితో ఇలా అన్నాడు: బుద్ధిహీనుడా, నీ వంటి వాడిని రాజ్యమునందు ఉండనివ్వకూడదు. కనుక నీవు రాజ్యమును వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోమ్మని ఆదేశించాడు. బంధములను ఓడదీయించాడు. జైలు నుండి తరుము కొట్టించాడు. మిక్కిలి భయపడుతూ దుష్టబుద్ధి రాజ్యమును వదిలిపెట్టాడు. భయంకరమైన అరణ్యమునకు చేరుకున్నాడు. ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం, ఆహారం కోసం అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తేవాడు. సింహం ఏ విధంగా తన కంటపడిన జంతువులను పట్టి చంపి తింటుందో అదే విధంగా అతను కూడా తన కంటపడిన లేడ్లను, అడవి పందులను, చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకలిని తీర్చుకునేవాడు. క్రమంగా మాంసాహారం తినటానికి అలవాటు పడిపోయాడు.
కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటయ్యింది. ధనుర్బాణములను తయారు చేసుకున్నాడు. అంబుల పొదిని వీపుకు కట్టుకున్నాడు. అరణ్యమంతా తిరుగుతున్నాడు. చిన్న చిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, నెమళ్లను, గ్రద్దలను కూడా ఏమాత్రం దయ లేకుండా చంపుతున్నాడు. తనకు ఆహారం అవసరం లేకపోయినా కూడా పశుపక్షులను చంపటం మాత్రం మానలేదు. అతను చేయటానికి మరొక పని ఏది అతని ఆలోచనకు తట్టలేదు. అందువల్ల నిరంతరం ఎడతెరపు లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు. అతని గుండె బండరాయిలా మారిపోయింది. దయ అనే విషయం అతను మర్చిపోయాడు. పూర్వజన్మలో చేసిన పాపముల కారణంగా అతను మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు. అతని హృదయము, మనస్సు దుఃఖంతోనూ శోకంతోనూ నిండిపోయింది. పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి దిక్కుతోచకుండా పోయింది. ఒకానొక నాడు అతను చాలా దూరంగానున్న అరణ్యంలో తిరుగుతున్నాడు. ఏ జన్మలోనో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉన్నది అతనికి. ఆ కారణంగా కౌండిన్య మహర్షి ఆశ్రమం కనబడింది. అది వైశాఖ మాసం. కౌండిన్య మహర్షి గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. దుఃఖంతో కృంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు. మంచి వేసవి కాలం, అందువల్ల వేడి ఎక్కువగా ఉన్నది. కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రములతోని ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఆయనను వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి. మహర్షి ధరించిన వస్త్రముల నుంచి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడల్లా అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతుంది. అతని దురదృష్టము కూడా కొంత తగ్గింది. దానితో అతనికి అవకాశం లభించింది. మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు. మహర్షికి నమస్కరించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను పుట్టిన దగ్గర నుండి పాపములనే చేస్తున్నాను. పరమ పాపాత్ముడను. ప్రస్తుతం నా వద్ద ధనమేమీ లేదు. ధనముతో పనిలేని నా పాపములను పోగొట్టునట్టి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా యందు అనుగ్రహం ఉంచి నాకు వివరించండి అని మహర్షితో చెప్పాడు. ఇక మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయిన అతని జీవితాన్ని అంతటినీ తెలుసుకున్నాడు. వెంటనే దుష్టబుద్ధితో ఇలా అన్నాడు. ఓయి, నీవు నీ పాపములను పోగొట్టుకోదలుచుకున్నట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినుము. వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది. దానికి మోహిని ఏకాదశి అని పేరు. ఆ రోజు నీవు నా మాట మీద నమ్మకం ఉంచి ఉపవాస వ్రతం చెయ్యి. ఆ వ్రత ప్రభావం వల్ల మేరు పర్వతమంత పెద్ద పాపమైనా సరే నశిస్తుంది. మానవులు గత జన్మలో ఎన్ని పాపములను చేసినప్పటికీ అవి అన్నీయు మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వల్ల నశించుట తప్పనిసరిగా జరుగుతుంది. ఈ మోహిని ఏకాదశి వ్రతం చాలా గొప్పది అని చెప్పాడు మహర్షి. దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలన్నీ విన్నాడు. అపరిమితమైన ఆనందాన్ని పొందాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దానితో ఆ వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి. మోహిని ఏకాదశి వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి దివ్యమైన దేహాన్ని ధరించాడు. గరుడ విమానం ఎక్కాడు. ఏ బాధలు లేనటువంటి వైకుంఠం చేరుకున్నాడు. కాబట్టి రామచంద్ర, మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా. అజ్ఞానమనే మోహమును నశింపచేస్తుంది. చరాచర ప్రాణకోటితో నిండిన 3 లోకములందును ఈ వ్రతమును మించిన వేరొక వ్రతం లేదు అని శ్రీరాముడికి వశిష్ఠ మహాముని చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ధర్మరాజా, యజ్ఞములు, యాగములు, పుణ్యతీర్థములు, దానములు మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశి వ్రత పాలనములు 16వ వంతుకి కూడా సాటిరావు. ఈ మోహిని ఏకాదశి మహత్యమును చదివినను విన్నను 1000 గోవులను దానం చేసినంత మహాపుణ్యం లభిస్తుంది. అలాంటి వారి పాపములన్నీ నశిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి అని ఈ మోహిని ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మోహిని ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా
సమానమైన బలవంతులుగా ఉన్న సమయం. రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురి అవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని, అది సేవించిన దేవతలు మరణం అనేది లేకుండా దానవుల మీద పైచేయి సాధిస్తారని చెప్పాడు. క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలిచి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనాన్ని ప్రారంభించారు దేవతలు, అలాగే దానవులు. క్షీరసాగర మదనంలో కౌస్తభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది. ఈ మదనంలో దేవతలు, రాక్షసులు సమానంగా పాలు పంచుకున్నారు. కాబట్టి ఇద్దరు అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కనుక జరిగితే సముద్ర మదనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు. అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాడు. ఎలాంటి వాడికైనా కళ్ళు చెదిరిపోయే అందంతో మోహిని అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హొయలతో రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు. ఈ మోహిని అవతరించింది మోహిని ఏకాదశి రోజునే. మోహిని ఏకాదశి రోజు చాలా మంది ముందు రోజు రాత్రి అంటే దశమరాత్రి నుంచి ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. కఠినమైన ఉపవాసం ఆచరించడం కుదరని వారు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకుండా పళ్ళు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ నిద్రపోకూడదు. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చెయ్యాలని, విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలని, ఉపవాసంతో రోజును గడపాలని, దానాధర్మాలు చెయ్యాలని పెద్దలు చెబుతారు. ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చెయ్యాలి. తన మోహిని అవతారంతో ఎలా అయితే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి.